చూడండి పిల్లలు, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, బాగా చదవాలి. నువ్వు ఇలా మా ముందు తిరుగుతుంటే మాకు కాన్సంట్రేషన్ రావట్లేదు రాథోడ్. అవును రాథోడ్, నువ్వు అటు ఇటు తిరగకుండా ఒక చోట కూర్చోవచ్చు కదా. ఓ, కుదురుగా కూర్చుంటే మాకు కాన్సంట్రేషన్ వచ్చి చదువుకుంటాం రాథోడ్. కూర్చుంటే నాకు నిద్ర వస్తుంది బాబు. అప్పుడు నిద్రపో రాథోడ్, మేం కూడా నిద్రపోతాం. నేను నిద్రపోను, మిమ్మల్ని ఎవరిని నిద్రపోనివ్వకుండా చదివిస్తాను. రాథోడ్ ఆన్ డ్యూటీ. ఇంట్లో డాడ్ లేనప్పుడు బాగానే డ్యూటీ చేస్తావు. ఏంటమ్మా గొనుగుతున్నావు? ఓసారి డాడీకి ఫోన్ చేయమంటావా? ఏం వద్దులే, చదువుతాం. ఇక్కడ రాథోడ్. నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకోనా రాథోడ్? పిల్లలు మేల్కొని మరీ చదువుతున్నారు, నీకు నిద్ర వస్తుందా? పిల్లలు నిద్రపోయేంత వరకు నువ్వు నిద్రపోకూడదు. అయినా నువ్వు మాకు పని మనిషివా లేక మేము నీకు పని మనుషులమా? నోరు మూసుకొని మెలకుగా ఉండు. మీరు చదవండి. మిస్సం ఏం చేసింది సార్? నాకు తెలియకుండా దొంగచాటుగా నా కూతురుతో ఫోన్లో మాట్లాడుతుంది. నువ్వు వెంటనే ఆఫీసర్కి కాల్ చేసి బాగీ ఫోన్ ట్రేస్ చేయించు. నా కూతుర్ని ఎక్కడ దాచిపెట్టిందో నాకు తెలియాలి. అలా అంటారా సార్? అలాగే సార్. ఇంకెన్ని రోజులు ఈ దాగుడు మూతలాడుతుందో నేను చూస్తాను. నా కూతురు ఎక్కడుందో తెలియగానే తనని తన్ని తరిమి బయటికి గెంటేస్తాను. అది మీ వల్ల కాదు సార్. ఏంటి? ఏమీ లేదు సార్. మీరు కాల్ కట్ చేస్తే నేను ఆఫీస్కి ఫోన్ చేస్తాను. ఓకే రాథోడ్, డూ ఇట్ ఫాస్ట్. ఓకే సార్. సరే, ఫోన్ రాథోడ్కి ఇవ్వండి. రాథోడ్, మిస్ అమ్మనితో మాట్లాడుతుందంట. చెప్పు మిస్ అమ్మా. అక్కడ అంతా ఓకేనా రాథోడ్? ఓకే మిస్ అమ్మా, ఇక్కడంతా ఓకే. అక్కడంతా ఓకేనా? ఎందుకలా అడుగుతున్నా? ఇప్పుడే సార్ నాకు ఫోన్ చేశారు. మీరు బుజ్జమ్మతో ఫోన్లో మాట్లాడటం చూసి మీరు సారుకు తెలియకుండా దూరంగా పెట్టిన పాపతో మాట్లాడుతున్నారనుకొని నీ ఫోన్ కాల్ ట్రేస్ చేయమని చెప్పారు. మీ సార్కి ఇలాంటి కళలు కూడా ఉన్నాయా? తన కన్న కూతుర్ని చూడాలని ఆయన ఆరాటపడుతున్నాడు మిస్ అమ్మా. బుజ్జమ్మ ఆయన కళ్ళెదురుగానే ఉంది కదా రాథోడ్. కానీ బుజ్జమ్మే తన కన్న కూతురని ఆయనకు తెలియదు కదా మిస్ అమ్మా. సరే, నువ్వు ఫోన్ పెట్టే, ఆయన సంగతి నేను చూసుకుంటాను. సరే మిస్ అమ్మా. చెప్తా మీ సంగతి, వస్తున్నా ఉండండి. ఒక పక్క చలి ఉణికేస్తుంది, హీటర్ ఏమో పని చేయట్లేదు. అలా తాగుతూ కూర్చోకపోతే ఏదో ఒకటి చేయొచ్చు కదా. ఏం చేయమంటావు? రిసెప్షన్ కి ఫోన్ చేసి అడుగు. నీకు నోరు చేతులు ఉన్నాయిగా, నువ్వే ఫోన్ చేసి అడుగు. హలో రిసెప్షన్. ఏంటయ్యా, హీటర్ కూడా పని చేయట్లేదు? ఇందాక టెక్నీషియన్ వచ్చి రిపేర్ చేసి వెళ్ళారు కదా మేడం.
ఏం రిపేర్ చేశాడో ఏంటో హీట్ కూడా అవ్వట్లేదు. కనీసం ఫైర్ వెలిగించుకోవడానికైనా ఒక లైటర్ అయినా పంపించండి. అలాగే మేడం, ఒక 5 minutes వెయిట్ చేయండి, తీసుకొచ్చేస్తాను. వాడు లైటర్ తీసుకొచ్చే లోపు నా ప్రాణం పోయేలా ఉంది. కాసేపు చలి కాగలేవా? నీకే వెచ్చగా మందు తాగుతూ కూర్చున్నావు. అందే ఉంది, కావాలంటే నువ్వు కూడా పెగ్గేయచ్చు. సిగ్గులేదా మాట్లాడడానికి? సారీ, నీకు అలవాట్లేదు కదా. పక్క కాటేజ్కి వెళ్ళి లైటరో మ్యాచ్ బాక్సో అడిగి తీసుకొని రా. హలో, మనం ఇంకా మొగుడి పడాలం కాదు, మనకి ఎప్పుడో డైవర్స్ అయిపోయినాయి. ఏదో నా వైఫ్లో ఆర్డర్ ఇస్తున్నా. ఏంటి అలా చూస్తున్నావు? ఇక్కడికి నా పని మీద నేను వచ్చాను, నీ పని మీద నువ్వు వచ్చావు. ఎవరి పని వాడు చూసుకుని వెళ్ళిపోతే బెటర్. నీకు చెప్పాను చూడు, నా చెంప మీద నేను కొట్టుకోవాలి.